ఆమె ఓ అద్భుతం. వైద్య శాస్త్రానికి అంతు చిక్కని ఓ రహస్యం. ఆమె జీవితం ఓ హిస్టరీ. లోతుల్లోకి వెళ్లి తొంగి చూస్తే అదొక మిస్టరీ. ఒక మనిషికి 4 కాళ్లు, 2 జననేంద్రియాలు, 2 గర్భసంచులు. ఇదెక్కడి విడ్డూరం అంటారా? ఇది నిజం, చరిత్రకెక్కిన నగ్న సత్యం. బహుశా జన్యులోపంతో పుట్టి ఉంటుంది, కానీ అలాంటి వాళ్ళు బతికే అవకాశం లేదుగా అని అంటారా? అయితే మీరు ఈ స్టోరీ చూడాల్సిందే. మైరెట్లే కార్బిన్ వైద్య శాస్త్రానికి ఆమె ఓ సవాల్. ఆమె జీవితం ఇప్పటికీ అంతు చిక్కని మిరాకిల్. అమెరికాలోని టెన్నిస్ లో 1868లో విలియం హెచ్ కార్బిన్, నాన్సీ కార్బిన్ దంపతులకు జోస్ఫిన్ మైరెట్లే కార్బిన్ జన్మించింది. అయితే బిడ్డను చూసిన డాక్టర్లు, తల్లిదండ్రులు షాక్ గురయ్యారు. శిశువుకు 4 కాళ్లు, 2 జననేంద్రియాలు ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారు. దీంతో ఆ బిడ్డ పుట్టిన కొద్దిసేపటి తర్వాత చిన్నారి తల్లిదండ్రులను పరీక్షించిన వైద్యులు వారిద్దరూ ఒకే రూపంలో ఉండటాన్ని గుర్తించారు. శిశువు తల్లిదండ్రులు ఇద్దరూ ఎర్రటి వెంట్రుకలు, నీలిరంగు కళ్ళు, చాలా తెల్లగా ఒకేలా ఉన్నారు. దీంతో మీ ఇద్దరూ రక్త సంబంధీకులా అని డాక్టర్ అడిగారు. దీంతో వారిది మేనరికం పెళ్లి చేసుకున్నట్టు వెల్లడించారు. తర్వాత పిండం సరిగ్గా వృద్ధి చెందకపోవటం వల్ల కవలలుగా పుట్టాల్సిన శిశువులు ఒక్కరిగా పుట్టారని, ఇది అరుదైన సంఘటన అని అప్పట్లో డాక్టర్లు నిర్ధారించారు. అయితే 4 కాళ్లతో జన్మించిన ఈ శిశువు త్వరలోనే చనిపోతుందని అంతా భావించారు. కానీ బిడ్డ పుట్టిన 3 వారాల్లో 4.5 కేజీల బరువు పెరిగింది. బిడ్డ ఆరోగ్యంగా ఉంది. దీంతో చనిపోతుందనుకున్న బిడ్డ బతకటంతో అప్పటి వార్తాపత్రికల్లో కార్బిన్ గురించి తరచూ వార్తలు వచ్చేవి. దీంతో చిన్న వయసులోనే కార్బిన్ సెలబ్రిటీగా మారిపోయింది. కార్బిన్ చూడటానికి నడుము పైభాగం వరకు ఒక్కరిలాగే కనిపిస్తోంది, కానీ నడుము కింద నుంచి ఇద్దరిలా ఉంటుంది. కార్బిన్ కు 4 కాళ్లు, 2 జననేంద్రియాలు ఉన్నాయి. కానీ 4 కాళ్లల్లో 2 కాళ్లు పొడవుగా, మరో 2 కాళ్లు పొట్టిగా ఉండేవి. వీటిల్లో 3 కాళ్లు చాలా బలహీనంగా ఉండటం వల్ల ఆమె నడవటం సాధ్యమయ్యేది కాదు. ఇంత కఠినమైన జీవితంలో కార్బిన్ కు దక్కిన వరం ఏంటంటే ఆమె రూపం. కార్బిన్ మంచి అందగత్తె. ఆమె ముఖం చంద్రబింబంలా వెలిగిపోయేది. చూడ చక్కటి అందమైన రూపమే కార్బిన్ జీవితాన్ని ఆనందమయంగా మార్చేసింది. తల్లిదండ్రులు కార్బిన్ ను అపురూపంలో చూసుకునేవారు. ఆమె ఎదుగుదలపై ఆ రోజుల్లో పత్రికల్లో కథనాలు కూడా వచ్చేవి. దీంతో చిన్న వయసులోనే కార్బిన్ సెలబ్రిటీగా మారిపోయింది. ఆమె క్రేజ్ ను క్యాష్ చేసుకోవటానికి ఒక సర్కస్ కంపెనీ కార్బిన్ ను తమ టీంలో చేర్చుకుంది. ఆమె వింత రూపాన్ని చూసేందుకు సర్కస్ కు ప్రజలు తరలి వచ్చేవారు. దీంతో ఆ రోజుల్లోనే కార్బిన్ వారానికి దాదాపు $450 సంపాదించేది. ఈ క్రమంలోనే కార్బిన్ కు 19 ఏళ్ల వయసు ఉన్నప్పుడు క్లింటన్ బిక్నెల్ అనే డాక్టర్ ఆమెను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత ఆమె సర్కస్ లో పనిచేయడం మానేసింది. తర్వాత కొద్ది రోజులకు ఉన్నట్టుండి ఆమె ఎడమవైపు కడుపులో నొప్పి వచ్చింది. దీంతో పరీక్షించిన వైద్యులు కార్బిన్ గర్భవతి అని తేల్చారు. అంతేకాదు ఆమెకు 2 గర్భాశయాలు ఉన్నాయనే విషయాన్ని కూడా అప్పుడే గుర్తించారు. ఇలా ఆమె 4 ఆడపిల్లలు, 1 మగబిడ్డకు జన్మనిచ్చింది. కార్బిన్ కు పుట్టిన బిడ్డలంతా సాధారణంగానే ఉండటం విశేషం. పిల్లా పాపలతో ఆనందంగా సాగుతున్న కార్బిన్ ను చివరికి ఓ అరుదైన వ్యాధి కాటేసింది. 1928లో కార్బిన్ కుడికాలికి స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్ సోకింది. అప్పట్లో దానికి చికిత్స లేదు. దీంతో ఆ వ్యాధి సోకిన వారం రోజులకే కార్బిన్ మరణించింది. కార్బిన్ తన 60వ పుట్టినరోజుకు సరిగ్గా వారం రోజుల ముందే చనిపోయింది. కార్బిన్ జననమే కాదు, మరణం కూడా అప్పట్లో పెను సంచలనమే. కార్బిన్ భౌతిక కాయాన్ని పరిశోధనల నిమిత్తం అప్పగిస్తే భారీగా డబ్బు ఇస్తామని అప్పట్లో పలు వైద్య బృందాలు ఆమె కుటుంబ సభ్యులను అడిగారు. కానీ అందుకు కార్బిన్ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. ఆనాటి మతాచారాల ప్రకారం ఖననం చేశారు. అయితే సమాధి చేసిన తర్వాతైనా కార్బిన్ పార్థివ దేహాన్ని దొంగలిస్తారేమో అని కుటుంబ సభ్యులు భయపడ్డారు. దీంతో పూర్తి స్థాయి కాంక్రీటుతో కార్బిన్ సమాధి కట్టించారు. ఆ కాంక్రీట్ గట్టిపడే వరకు కుటుంబ సభ్యులు అక్కడే కాపలా కూడా ఉన్నారట. 19వ శతాబ్దంలో వైద్య శాస్త్రం ఇప్పటి మాదిరిగా అభివృద్ధి చెందకపోవటంతో పరిశోధకులు కార్బిన్ శరీరం గురించి పూర్తిగా తెలుసుకోలేకపోయారు. ఆమెకు 2 జతల కాళ్లు, 2 జననేంద్రియాలు, 2 గర్భసంచులు ఉన్నట్టే మిగిలిన అవయవాలు కూడా 2 ఉన్నాయేమో అన్న అనుమానం చాలా మందిలో ఉండేది. అప్పట్లో ఆమెకు పుట్టిన పిల్లలు కూడా ఒకే కడుపున పుట్టలేదని, 2 వేర్వేరు గర్భాశయాల ద్వారా జన్మించారని ప్రచారం జరిగింది. కానీ ఈ విషయాన్ని కార్బిన్ కుటుంబీకులు రహస్యంగా ఉంచేశారు. దీంతో ఆమె జన్మ రహస్యం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఇలాంటి ప్రత్యేకమైన వ్యక్తులను ఎవరినైనా చూస్తే మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి.